హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారా? హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి, దయచేసి. ఓకేనండి. మేము మా మా గురించి బంగారం గురించి చెప్పినప్పుడు వీడియోస్ ఇక్కడ చూశారు, కామెంట్స్ ఆప్షన్ ఇక్కడ లేదని చెప్పేసి మధు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మధు వాళ్ళ వీడియోస్లలో కూడా మీరు ఏమని పెట్టారంటే సునీత వాళ్ళ తమ్ముడు వాళ్ళ, మా తమ్ముడు వాళ్ళ, వీళ్ళ అన్నయ్య వాళ్ళ, మా అన్నయ్య వాళ్ళ, మా అన్నయ్య వాళ్ళ, వీళ్ళ చెల్లెల వాళ్ళ అని కామెంట్ పెడుతున్నారు. వాళ్ళ తమ్ముడికి వాళ్ళ చెల్లెలకి ఏం అవసరం ఉంటుందండి? అలాంటి బుద్ధి లేదు వాళ్ళకి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. కష్టపడి సంపాదించుకొని ఈరోజు వాళ్ళకి నా చేతులతో యూట్యూబ్ ఛానల్ పెట్టాను. వాళ్ళు కష్టపడే గుణం ఉన్న వాళ్ళు. ఓకేనండి. మా సురేష్ కానీ, మా విజయ్ కానీ, మా శివ కానీ, మా సరస్వతి వాళ్ళు కానీ, మా మామయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, వీళ్ళ చుట్టాలు వాళ్ళు ఎవ్వరూ కాదండి. వీళ్ళ చుట్టాలు వాళ్ళు ఎవ్వరూ కారు. మా చుట్టాలు వాళ్ళు కూడా ఎవ్వరూ కారు. మాకు తెలిసిన వాళ్ళు ఎవరో. ఓకేనండి. అండ్ మా అన్నయ్య, మా వదిన, మా అక్క, మా బావ వీళ్ళు కూడా కాదు. మధు వాళ్ళు కాదు. మధు వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా కాదు. అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషను ఎవరో తీశారని ఒకరు చెప్పారు, కానీ అది వదిలేయండి. అది వాళ్ళకి బుద్ధి కుదిరితే వస్తారు, వచ్చి ఇస్తారో ఇవ్వరో అది వదిలేస్తానండి. నేను జస్ట్ సునీత బాధపడుతుంది వీడియో పెట్టాం. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని తులాలు వదిలేశారంటే నేను అంతేనండి. నేను ఒక పిచ్చి వెదవని అనుకోండి, నేను అంతే వదిలేస్తాను. నా గుణం అంతే. ఇంకా ఇదిగో ఇప్పుడు ఈ విషయం చెప్పినందుకే వాళ్ళని మీకు ఎలా డౌట్ వచ్చిందో, నేను అదే పోలీస్ కేసు పెట్టుంటే అందరినీ పిలిస్తే వాళ్ళందరూ అవమానపడ్డట్టుగా ఫీల్ అవుతారు కదా. అందుకనే అది నా మంచి గుణం ఎవరికి అర్థం కాకపోయినా పర్లేదు, నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. అందుకే దేవుడు అంతకి రెండు రెట్లు ఎక్కువ బంగారం ఇచ్చాడు, అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించే శక్తి నాకు ఇచ్చాడు. అది నేను నమ్ముతా. నా భార్యకి అంతకంటే డబల్ చేయించా నేను. పోనీయండి, పోతే పోనీయండి అని అనుకున్నా, అంతే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మా బామ్మర్ది వాళ్ళు కానీ, మా మామయ్య వాళ్ళు కానీ, మేము అందరం కలిసి మంచిగా ఉంటున్నామండి. మళ్ళీ పోయి అక్కడ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అవసరమా? మేము కామెంట్స్ ఆఫ్ చేసేసామని. ఆ అబ్బాయి వాళ్ళకి పాపం వాళ్ళని చూస్తే ఎలా అనబుద్ధి అయింది మీకు? కామెంట్స్ వాళ్ళ వీడియోస్ ఎంత బాగా తీసుకుంటారు చూడండి, యూట్యూబ్ వీడియోస్. దయచేసి మీకు హెల్ప్ చేయండి, వాళ్ళ యూట్యూబ్ వీడియోలు బాగా చూడమని చెప్పండి. మా శ్రీను తమ్ముడు, వాడిని కూడా మీ తమ్ముడా అని పెట్టారు. వాడికి అలాంటి బుద్ధి ఉండేవాడైతే అమ్మని అంత బాగా చూసుకుంటాడు? అసలు వాళ్ళు ఎవరు కాదు, అసలు వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఇక్కడ లేరు కూడా, హైదరాబాద్లో మా బంగారం పోయిన టైంలో. అంటే అయిన వాళ్ళు ఎవరు తీయలేదు. ఇటు నా పుట్టింటి వాళ్ళ తరపు కానీ, అలానే నా మెట్టినింటి తరపు వాళ్ళు ఎవరు తీయలేదు. బయట వాళ్ళు తీసారు. ఎవరు తీసారు ఏంటన్నది కూడా మాకు తెలుసు. కానీ ఇప్పటికైనా తెలుసు అంటే దయచేసి మళ్ళీ ఇంకోటి చెప్తాను, తెలిస్తే పేరు చెప్పచ్చు కానీ మీరు అనుకోకండి. తెలుసు అంటే పేరైతే చెప్పనంటే అట్లా కాదు, ఈమెకు అర్థం కావట్లేదండి చెప్పడం. ఇప్పుడు ఈ మనిషికి అదే బాధ నాకు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చెవులో ఒక మాట వేశారు, అది కన్ఫర్మ్ ఎలా చేసుకుంటాం మనం? ఇప్పుడు నాకు ఆ విషయం తెలియ ఇప్పుడు నాకు ఎవరో ఏదో చెప్తాడు చెవులో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎవరో పడని వాళ్ళు ఈమె పుట్టింటోళ్ళని చెప్తాడు, విని ఈమెను పుట్టింటి పంపించేయాలా? చెప్పండి. తెలిసింది ఇప్పుడు పుట్టింటి పంపించేయాలా? అలా కాదు కదండి. ఎవరో ఏదో చెప్తారు, వాళ్ళ మీద వాళ్ళకి ఏముందో అయిపోయింది, ఇంకంతే వదిలేయాలి. నాకు తెలుసు అంటే వాళ్ళు చెప్తే వినడం అంటే ఓహో వీళ్ళని వాళ్ళని, అంతే. ఎవరికి తెలిసింది వాళ్ళకి తెలుసుకుంటున్నారు, అంతే. కానీ నేను చెప్తున్నానండి, నా మనసుకు తెలిసింది, నాకు తెలిసింది చెప్తున్నాను. ఇందులో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనండి. మా సురేష్ వాళ్ళకి, మా సురేష్ విజయ్ వాళ్ళకి కానీ, మా శ్రీను వాళ్ళకి కానీ, మా సరస్వతి వాళ్ళకి కానీ, మా చుట్టాల వాళ్ళకి కానీ, వీళ్ళ చుట్టాల వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. దయచేసి మళ్ళీ మా మధ్య గొడవ పెట్టాలని ఎవరు ప్రయత్నించకండి. ఓకేనా? మేము అందరం కలిసి మంచిగా ఉంటున్నాం. ఈరోజు మా సురేష్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టించాను, మా సీనుకి యూట్యూబ్ ఛానల్ పెట్టించాను, మా సరస్వతికి యూట్యూబ్ ఛానల్ పెట్టించాను. వాళ్ళందరూ చక్కగా పిల్ల పాపలతో మంచిగా ఉంటున్నారు. దయచేసి వాళ్ళ మనసుల్ని పాడు చేయకండి. ఓకేనా? అండ్ నిన్న నాకు మా అక్క ఫోన్ చేసింది, ఒక అక్క, తెలిసిన అక్క. ఆ అక్క ఫోన్ చేసి, అరే ఇంకా అంత మంచోళ్ళు ఉన్నారా, ఇదిగోండి మీ బంగారం అని చెప్పిందని మీకు ఇస్తారా, క్షమించమని అడుగుతారా అంటే, ఒకవేళ అలా ఆ రోజు వస్తే నా బంగారం దొరికిందని ఇప్పుడు పెట్టాను కదా, అట్లనే ఇదిగోండి నా బంగారం దొరికింది, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఒక వీడియో ఇట్లా వీడియో కూడా పెడతాను నేను. ఓకేనండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను ఆ రోజు బాధపడ్డాను, కొన్ని రోజులు బాధపడ్డాం. ఇది పోయి దాదాపుగా 2 సంవత్సరాల దాకా అవుతుంది, బాధపడ్డాం. కానీ తర్వాత నేను వదిలేశానండి. మా సొంతంగా చెప్పా, బాధపడితే మనం ముందుకు వెళ్ళలేము. ఓకే, ఇంతకంటే కోట్లు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
మన తప్పు కూడా ఉంది. ఎందుకంటే నువ్వు అందరిని నమ్మటం అనేది నీ తప్పు, నేను నమ్మడం నా తప్పు. కాబట్టి ఎవరిని మనం బ్లేమ్ చేయకూడదు. బ్లేమ్ అంటే మనం ఎవరో తెలియకుండా, వ్యక్తిని తెలియకుండా మనం ఎవరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ రోజు వదిలేశాను. మొన్న మా సునీత వీడియో పెట్టింది. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారు, అది నమ్మేసింది, తట్టుకోలేక వీడియో పెట్టింది. వద్దు అంటే తన మైండ్లో ఇంకా అది ఉండిపోతేనే ఓకే అని చెప్పాను అంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేమెప్పుడు నా కష్టం సుఖంలో ఎప్పుడు మా వాళ్ళు అనే వాళ్ళు ఉంటారు. మా ఫ్రెండ్ ఫయాజ్ గాడు కానీ, శ్రీను గాడు కానీ, మా మధు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, మా ఆంటీ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధం లేదు. మా నెక్స్ట్ మా సొంత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తరపు నుంచి పుట్టింటి వాళ్ళు కానీ మా తరపు నుంచి ఎవ్వరికీ సంబంధం లేదు. బయట వాళ్ళు ఎవరో చేసి ఉంటారు. బట్ ఎవరు ఏంటి అనేది ఒక డౌట్తో కొందరు ఒక సొంత మాట చెప్పినారు. అది నమ్మి ఆమెమో వాడేమో అని అనుకుంటున్నారు. సరే, ఎవరైనా సరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినా లేదా ఒకవేళ తీసుకున్నాము తప్పైంది, మేము అంత ఇచ్చుకోలేము, ఇంత ఇచ్చినా అంత తీసుకున్నా మేము తీసుకుంటాం, వాళ్ళ మీద ఏమి ఇబ్బంది పెట్టము. నా మైండ్ అది కాదు, ఇక అక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయా నేను. నాది అది కాదు. నాకు అంత తెలిసిన తర్వాత కూడా నేను చాలామందిని మా ఇంటికి రానిచ్చా, కానీ నా బీరువా జాగ్రత్తలో నేను ఉన్నాను అంతే. తప్పితే అందరిని అనుమానించి కూర్చుంటే ప్రపంచంలో ఎలా ముందుకు వెళ్తామండి? నేను 10 మంది ఇంటికి వెళ్తాను, నా ఇంటికి 10 మంది వస్తున్నారు. చాలామంది ఆర్టిస్టులు వస్తారు, ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా వచ్చారు. అందరూ కూడా తాళాలు వేసుకొని ఉంచుకున్నాము, మా జాగ్రత్తలో మేము ఉన్నాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం చాలా ముఖ్యం. పోయిన తర్వాత బాధపడటం కంటే ఎవరి జాగ్రత్త వాళ్ళ బాగా ఉండడం చాలా ముఖ్యం అని చెప్పాను. ఇక ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేస్తున్నానండి. మీరు కూడా దయచేసి ఇంకా దీన్ని మీరు మాకంటే ఎక్కువ సీరియస్గా తీసుకుని వాళ్ళ కామెంట్లలో పెట్టమాకండి, ఓకేనండి. అండ్ ఇంకొకటి అంటున్నారు, తెలిస్తే చెప్పచ్చు కదా, మీరు అబద్ధం చెప్తున్నారేమో, అంత పోతే ఎలా ఉన్నారంటే నేను ఇంతేనండి. అబద్ధమో నిజమో అనేది నా అనుకునే వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, పైన దేవుడి తెలుసు. నేను ఈ వెంకటేశ్వర స్వామిని నమ్ముతానండి, సాక్షాత్తుగా నమ్ముతాను. నేను నా స్వామివారే అన్ని చూసుకుంటారు. నేను చెప్తున్నాను కదా, నేను నమ్ముతా, నా దైవాన్ని నేను నమ్ముతా. ఈయనే నన్ను నడిపిస్తున్నాడు. తల్లి తండ్రి నాకు తోడుగా లేకపోయినా నాకు అమ్మ నాన్న ఈయనే నడిపిస్తాను నన్ను. నేను నమ్ముతా, బాబాని నమ్ముతా, నా దైవాలను నమ్ముతా, ఓకేనండి. గుర్తుపెట్టుకోండి, నాకున్న ఫ్రెండ్షిప్ చాలా పెద్ద వాళ్ళు ఫ్రెండ్షిప్స్ ఉన్నారు, మంచి వాళ్ళు ఫ్రెండ్షిప్లు ఉన్నారు. ఎవడో ఒక్క దొంగ బుద్ధి ఉన్న వాళ్ళు వచ్చారని అందరినీ నేను ఎలా కేటగిరీ కింద వేస్తా చెప్పండి? పోతే పోయిందండి. అంతకంటే ఎక్కువ సంపాదించే శక్తి మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. మీ అందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది ఇద్దరు ఆడపిల్లలు కదా, వాళ్ళ బంగారం పోయింది, తీసుకెళ్ళి ఎవరైనా ఇవ్వచ్చు కదా అంటున్నారమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మ. అందరికీ చాలా పేరున థ్యాంక్ యూ. అండ్ అలాగే మా విజయ, సురేష్, అలాగే మా సరస్వతి వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, సీను తమ్ముడు వాళ్ళ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి, ఫ్యామిలీ వీడియోస్. అందరూ చూసి వాళ్ళని ఆదరించండి దయచేసి. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టడం ఎందుకండి? అట్లా బాధ పెట్టకూడదు ఎవరు, సరేనా?